హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్ తోటమాలి. జూన్ ఫస్ట్ వీక్లోకి వచ్చేసామండి. అడపాదడపా వర్షాలు అయితే మొదలైనాయి. ఈ సీజన్లో మా గార్డెన్ ఫ్లవర్స్ కానీ మా గార్డెన్ కానీ ఎలా ఉందో ఒక్కసారి మీకు చూపిద్దామనేసి ఈ వీడియో చేస్తున్నానండి. ఈ ఫ్లవర్స్ అన్నింటికి కూడా నేను ఈ సీజన్లో ఏ విధంగా ఫర్టిలైజర్స్ని, అంటే రెయినీ సీజన్లో మనము ఎక్కువగా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వకూడదు అంటారు కదా. కాకపోతే వర్షపు నీటి ద్వారా మనము ఫర్టిలైజర్ని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో ఈరోజు నేను వీడియోలో మీకు చూపిస్తాను. ఈ లోపల ఈ ఫర్టిలైజర్ చూపించే ముందు ఒకసారి నా గార్డెన్ ఒకసారి చూసేసేయండి. మొత్తం అంతా కూడా గార్డెన్లో ఉన్న ఫ్లవర్సు అంతా కూడా ఒక సిస్టమేటిక్గా పెట్టుకున్నానండి. ఇవన్నీ కూడా మందారం ఫ్లవర్స్, మందారాలన్నీ కూడా ఒకవైపున పెట్టుకున్నాను. అడిగినియమ్స్ అన్నీ కూడా ఒకవైపున పెట్టుకున్నాను. మిగతా ఫ్లవరింగ్ ప్లాంట్స్ అన్నీ కూడా ఇంకోవైపు పెట్టుకున్నాను. ఈ విధంగా నేను ఒక సిస్టమేటిక్గా పెట్టుకున్నాను. ఇవన్నీ కూడా పూజకు వాడుకునే మందారం ఫ్లవర్స్ అండి. పొద్దున్నే 7 గంటలు అయింది. ఇంకా మొగ్గలన్నీ కూడా సరిగ్గా విచ్చుకోలేదు, పూర్తిగా విచ్చుకోలేదు, సగం సగమే విచ్చుకున్నాయి. ఈ టైంలో చూడండి ప్లెజెంట్గా ఉంది వాతావరణం కూడా. నిన్న నైట్ అంతా కూడా బాగా వర్షం పడిందండి. అంటే బాగా కాదు, ఒక మాదిరి వర్షం పడింది. చెట్లలో ఉన్న డస్ట్ అంతా కూడా కొట్టుకుపోయింది. ఫ్రెష్గా ఉన్నాయి మొక్కలన్నీ కూడా. ఈ డస్ట్ వర్షాకాలం రాగానే 1-2 సార్లు వర్షం పడంగానే ఆకుల మీద ఉన్న ఈ దుమ్ము అంతా కొట్టుకుపోతే మొక్కలంతా కూడా చాలా ఫ్రెష్గా హెల్తీగా కనిపిస్తాయి. నిన్న ఈవినింగ్ అంతా కూడా నాకు వర్షం పడుతుంది నైట్ అని అనిపించగానే ఈ కర్రలన్నీ తీసుకొని ప్రతి మందారం మొక్క, అంటే మందారాలు సన్నగా పొడవుగా పెరిగాయి కదండి, అన్నింటికి కర్రలు సపోర్ట్ ఇచ్చి కట్టేశాను. కొద్దిగా గాలివాన రాగానే అన్నీ పడిపోతుంటాయి కదా, ఆ విధంగా పడకుండా ఉండడానికి అన్నిటికీ సపోర్ట్ ఇచ్చేసానండి. ఇది చూసారండి, ఇవి ఎంత చక్కగా ఫ్లవర్స్ వచ్చాయో. చిన్న చిన్న కుండీల్లో కూడా ఒక పెద్ద మొక్క వృక్షంలాగా పెరిగిపోయినాయి. మొక్కలన్నీ కూడా పెయింట్ బకెట్లో పెట్టుకున్నానండి. ఒక 20 లీటర్స్ పెయింట్ బకెట్లో ఫస్ట్ అయితే చిన్న కంటైనర్లో పెట్టుకున్నాను. తర్వాత వాటిని 20 లీటర్స్ పెయింట్ డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను, షిఫ్ట్ చేసుకున్నాను. చూడండి ఎంత చక్కగా ఈ ఫ్లవర్స్ వచ్చాయో. వీటికైతే ఒక సీజన్ అంటూ ఉండదండి. అన్ని సీజన్లో ఇవి ఫ్లవర్స్ వస్తూనే ఉంటాయి. ఈ గన్నేరు మొక్కలు వీటిల్లో చాలా రకాలు ఉన్నాయండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే రెడ్, పింక్ ఈ 2 కలర్సే ఉన్నాయి, కానీ ఇంకా ఎల్లో కలరు, వైట్ ముద్ద ఇవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ఇంకొక సమయంలో వాటికి టైం వచ్చినప్పుడు అవి ఫ్లవర్స్ వస్తూ ఉంటాయండి. ఇక్కడ ఈ రో అంతా కూడా అడీనియమ్స్ పెట్టుకున్నానండి. దాదాపు 4 లైన్లలో అడీనియమ్స్ మొక్కలు, చిన్నవి పెద్దవి అన్నీ కూడా ఉన్నాయి. అన్నీ కూడా ఇంకా ఫ్లవర్స్ అన్నీ అయిపోయి ఇప్పుడు రెస్ట్ టైంలో ఉన్నాయండి. చాలా చక్కగా ఫ్లవర్స్ వచ్చేసాయి, బాగా విపరీతమైన ఫ్లవర్స్ వచ్చాయి. ఇప్పుడు కాస్త రెస్ట్ తీసుకొని మళ్ళీ కూడా ఫ్లవర్స్ మళ్ళీ స్టార్ట్ అవుతాయి. చూడండి ఒక్కసారి వర్షం పడంగానే చాలా చక్కగా డస్ట్ అంతా పోగానే ఎంత చక్కగా ఈ మొక్కలు అయితే ఉన్నాయో, హెల్దీగా ఉన్నాయండి. ప్రతి మొక్క కూడా రెయినీ సీజన్లో వీటి పట్ల కాస్త కేర్ తీసుకోవాలి. మనం ప్రతిరోజు గమనిస్తూ ఉండాలండి. వర్షానికి ఏమాత్రమైనా ఈ కార్డెక్స్లు కుళ్ళిపోతున్నాయా అనేది ప్రతిరోజు వర్షాకాలంలో మనం గమనించవలసి ఉంటుంది. చూడండి ఎంత బ్రైట్ కలర్సో, ఎంత చక్కగా ఈ ఫ్లవర్స్ వచ్చాయో. ఇక ఇది నా గార్డెన్లో ఉన్న మల్లె మొక్క అండి. 100 రూపీస్ టబ్లో పెట్టుకున్నాను. జనవరి, ఫిబ్రవరి నుంచి ఈ మల్లె మొక్క మీద నేను ఇప్పటికి 4-5 సార్లుగా నేను వీడియోస్ చేశానండి. చూడండి ఎప్పుడు చూసినా ఈ మల్లె మొక్కలో ఎంత చక్కగా ఫ్లవర్స్ ఉన్నాయో. చాలా చక్కగా ఫర్టిలైజర్స్ మనం ఇస్తే మనకు అంతే రిజల్ట్గా ఫ్లవర్స్ కూడా వస్తూనే ఉంటాయండి. ఇక మనకి జూలై, ఆగస్టు వరకు ఫ్లవర్స్ వస్తూనే ఉన్నాయండి. ఈ ఫ్లవర్స్ అయితే వస్తూనే ఉంటాయి, మనము ఫర్టిలైజర్స్ ఇచ్చే కొలది వస్తూనే ఉంటాయి. ఇప్పుడు జూన్ ఫస్ట్ వీక్ కదా, చూడండి ఫ్లవర్స్ అయితే ఎలా ఉన్నాయో. ఇది 4వసారి వచ్చిన ఫ్లవర్స్ అండి. ఇప్పుడు ఈ సీజన్లో ఇప్పుడు అయిపోగానే మళ్ళీ కూడా ఫ్లవర్స్ అయితే వస్తాయి. ఇక నెక్స్ట్ కనకంబరాలండి. వీటికి కూడా సీజన్ అయితే ఉండదు. కొద్దిగా ఎండాకాలంలో వీటికి షేడ్ అవుట్ అయిపోతుంటాయి ఈ ఎండ వలన. కానీ ఫ్లవర్స్ కొద్దిగా గ్రీన్ నెట్ కింద పెట్టుకుంటే చాలా చక్కగా ఫ్లవర్స్ వస్తాయండి. 365 డేస్ వచ్చే ఫ్లవర్స్లో ఇవి కూడా ఒకటి. ఈ కనకంబరాల్లో ఒక 2-3 కలర్స్ అయితే ఉన్నాయండి. డార్క్ రెడ్, లైట్ రెడ్, ఇంకా ఎల్లో కలర్, ఈ 3 కలర్స్ నా దగ్గర ఉన్నాయి. చూడండి ఎంత చక్కగా ఫ్లవర్స్ వచ్చాయో. నెక్స్ట్ రోజ్ ప్లాంట్స్. ఈ రోజ్ ప్లాంట్స్ గురించి చెప్పనవసరమే లేదు మనకి, ఎందుకంటే
ఈ సమ్మర్ వచ్చింది స్టార్ట్ అవ్వగానే నేను వీటిని షిఫ్ట్ చేసేసాను, షేడ్ కింద పెట్టేసుకున్నాను, కొన్ని కిందికి షిఫ్ట్ చేసేసుకున్నాను. అందువల్ల కాస్త మొక్కలన్నీ కూడా క్షేమంగా ఉన్నాయండి. ఈ మొక్కల్ని కాపాడటం సమ్మర్లో అనేది చాలా మనకి పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఈ సమ్మర్లో వీటిని చాలా చక్కగా కేర్ తీసుకోకపోతే మాత్రం ఈ మొక్కలు అయితే చాలామంది దగ్గర చనిపోయి ఉంటాయి. ఇప్పుడు ఇంకా రెయిన్స్ స్టార్ట్ అయ్యాయి కదా, మనం ఇంకా తీసుకొచ్చి వర్షాలు పడంగానే మనం తీసుకొచ్చి ఇంకా టెర్రస్ మీద అయితే పెట్టేసుకోవచ్చు. కొద్దిగా ట్రిమ్ చేసేసి మొక్కకు కావాల్సిన ఫర్టిలైజర్స్ ఇచ్చేస్తే, ఇప్పుడు ఇంకా ఈ ఎండాకాలం తగ్గంగానే మంచి ఫర్టిలైజర్స్ ఇచ్చేస్తే ఇవి చక్కగా మళ్ళీ ఫ్లవర్స్ అయితే స్టార్ట్ అవుతాయండి. జూన్ వర్షాలు పడంగానే వీటికి సీజన్ స్టార్ట్ అవుతాయి. సో ఎండాకాలంలో ఎంత మొక్కలు చనిపోయినా కూడా, ఏమాత్రం బతుకున్నా కూడా ఇప్పుడు మొక్కలు అయితే బాగా వస్తాయండి. ఇంకా నేను తయారు చేసుకుంటున్న ఫర్టిలైజర్స్ ఈ రెయినీ సీజన్లో చూడండి, ఈ ఉల్లి పొట్టు అనేది ఉంటాయి కదండి, వీటిని నేను ఏం చేశానంటే ఒక బ్యాగ్ ఉల్లి పొట్టును ఎక్కడైతే రెయిన్ హార్వెస్టింగ్ అంటే రెయిన్ వాటర్ పడుతుందో వాటిని నేను ఇట్లా ఒక డ్రమ్లో పెట్టేసుకొని ఆ వాటర్ని అంతా కూడా నేను ఉంచుకుంటానమాట. ఈ రెయినీ సీజన్లో ఈ వాటర్ని వేస్ట్ చేసుకోకుండా రెయిన్ వాటర్ని పైనుంచి దూకుతున్న చోట నేను ఈ డ్రమ్ పెట్టేశాను. ఆ డ్రమ్లో నేను ఈ విధంగా ఆనియన్ పీల్స్ పెట్టేశానండి. ఇంకో చోట ఇంకో డ్రమ్మును పెట్టాను. 2 చోట్ల నాకు ఈ వాటర్ పడే అవకాశం ఉంది. సో ఈ 2 చోట్ల ఒకటేమో 100 లీటర్స్ డ్రమ్ము, ఒకటేమో 200 లీటర్స్ డ్రమ్ము. ఒక డ్రమ్లో ఏమో ఆనియన్ పీల్స్ వేసుకున్నాను, ఇంకో డ్రమ్లో ఏమో ఈ ఫ్రూట్స్ ఉంటాయి కదా పాడైపోయినవి ఇంకా పీల్స్ ఇవన్నీ వేసుకున్నానండి. నిన్న రాత్రి పడిన వర్షానికి కాస్త వాటర్ అందులో చేరి ఉంది. డైలీ హైదరాబాద్లో ఈవినింగ్ టైమ్స్లో అయితే వర్షం పడుతుందండి. విపరీతమైన వర్షం కాకపోయినా సన్నగా తుంపర అది పడుతుంది. దాని ద్వారా వచ్చిన వాటర్ అండి ఇది. దీంట్లో ఈ ఫర్టిలైజర్ అంటే ఆనియన్ పీల్స్ అన్నీ కూడా బాగా నాని ఈ రకమైన ఫర్టిలైజర్ తయారైంది. దీన్ని నేను ఈరోజు మొక్కలకి ఫర్టిలైజర్గా ఇస్తున్నాను. మనము మార్నింగ్ టైమ్స్లో అయితే విపరీతమైన వేడి ఉందండి. ఇంకా రోహిణి కార్త అయితే పూర్తిగా వెళ్ళిపోలేదు కదా. సో మార్నింగ్ టైమ్స్లో అయితే విపరీతమైన ఎండ, సాయంత్రం అయ్యేసరికి సన్నగా తుంపర పడుతుంది. కానీ ఈ తుంపర అయితే మొక్కలకు సరిపోదండి. ఈ వేడికి ఎప్పుడో ఆవిరైపోతున్నాయి కదా. సో కంపల్సరీ ఒక్క పూట అయినా వర్షం నీళ్ళు పడిన మార్నింగ్ టైమ్స్లో అయితే కంపల్సరీ మనము ఏదో ఒక ఫర్టిలైజర్ అయినా లేకపోతే నీళ్ళైనా ఇవ్వాల్సి వస్తుంది. చూడండి, మొక్కలకు నేను ఇస్తున్నప్పుడు మీరు గమనించండి, పై లేయర్ అంతా కూడా బాగా డ్రై అయిపోయినట్లు ఉంది. సో మనం ఈ రకంగా మనము ఈ ఫర్టిలైజర్ని తయారు చేసుకొని ఈ వర్షపు నీటి ద్వారా వచ్చిన ఈ ఫర్టిలైజర్ని తయారు చేసుకొని మొక్కకి ఇవ్వడం ద్వారా మొక్కకు నైట్రోజన్ అనేది బాగా అందుతుంది. ఇంకా ఆనియన్ పీల్స్లోను ఇంకా ఈ ఫ్రూట్ పీల్స్లో ఉన్న ఫర్టిలైజర్ కూడా మనం మొక్కలకి ఇవ్వచ్చు. ఈ రకంగా మనము ఈ వర్షపు నీటిని అయితే బాగా ఉపయోగించుకోవచ్చండి. ఓన్లీ వాటర్ ఇవ్వడం కన్నా ఇలా ఆనియన్ పీల్స్ వేసేయటం కానీ ఏదైనా ఫ్రూట్ పీల్స్ వేసేయటం కానీ చేయటం ద్వారా ఈ ఫర్టిలైజర్ని మొక్కకి ఇచ్చినట్లు ఉంటుంది. మొక్క కూడా చాలా హెల్తీగా పెరుగుతుంది. ఇంకా మనం ఈ రెయినీ సీజన్లో మనం పట్టించుకోవాల్సిన ఇంకొక ముఖ్యమైన విషయం ఉందండి. అదేంటంటే మొక్కల నుంచి అంటే వర్షం పడిన తర్వాత నీళ్ళన్నీ కిందికి వెళ్ళిపోయేటప్పుడు ఆ హోల్స్ అన్నీ కూడా ఇప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది. ఏమాత్రం మనం తేడాగా గమనించకపోతే అవన్నీ నిండిపోయి ఆ హోల్స్ దగ్గర అంతా ఆకులు కొమ్మలు అన్నీ అడ్డం పడిపోతాయి. సో ఇలాంటిది ఏదైనా మనం అడ్డం పెట్టుకుంటే ఆకులు చెత్త చెదారం అంతా కూడా చుట్టూ నిలిచిపోతుంది, వాటర్ మాత్రం లోపల వెళ్ళిపోతుందండి. సో ఇది లాస్ట్ బిఫోర్ ఇయర్ కూడా నేను యూజ్ చేశాను, చాలా మంచి రిజల్ట్ వచ్చింది. సో ఈ రకమైన మీరు ఫిల్టరేషన్స్ అన్నీ కూడా ఈ వాటర్ పోయే చోట ఒక చోట పెట్టుకున్నారనుకోండి, పొద్దున్న అయ్యేసరికి వాటర్ వెళ్ళిపోయి ఉంటుందండి, చుట్టూ మాత్రం ఆకులు నిలిచిపోయి ఉంటాయి. ఆకులను తీసేసి మనం కంపోస్ట్లో యూజ్ చేసుకోవచ్చు. జూన్ మొదటి వారంలో నా గార్డెన్ని మీకు అందరికీ చూపించాను కదండి. నా గార్డెన్ నచ్చినట్లయితే ఒక లైక్ కామెంట్ ఇవ్వండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్. బాయ్ బాయ్.